రెడ్డి ఛానల్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ హిందూపురం పార్టీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామంలో ప్రస్తుత కరువు పరిస్థితులను వారు పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈరోజు లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె గ్రామం ఇక్కడున్న వర్షాభావ పరిస్థితులను చూసేందుకు మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే కన్నీటి పర్వతం అవుతుంటారు అందరూ. మామిడి చెట్లు అన్నీ ఎండిపోయే పరిస్థితులకు వచ్చినాయి. వర్షాలు లేవు. పోయిన సంవత్సరము తక్కువ వర్షం పడింది. ఈ సంవత్సరం చూస్తే పూర్తి స్థాయిలో వర్షం లేకుండా పోయింది. సీజన్ అంతా వెళ్ళిపోయింది. ఏ పంటలు వేసే పరిస్థితి లేవు. పంటల బీమా ఇంతవరకు వర్తించే అవకాశమే లేకుండా పోయింది. రైతులపైన విపరీతమైన భారం పడింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన పరిపాలనలో ఎప్పుడు చూసినా వర్షాలు తక్కువగా వస్తాయని అందరూ అంటూ ఉంటారు. మరి ఆయనకు ఆ విషయం కూడా తెలుసు. తెలిసినప్పుడు ముందస్తు చర్యలు, ఒకవేళ వర్షం కురిపించకపోయినా రైతులకు కావాల్సిన మేలు ఏదైనా ఉంటే ఒక ఆలోచన, ప్రణాళికను పెట్టి దాన్ని ప్రజలకు అందిస్తే బాగుండేది. ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో వర్షాలు పడకుండా పోతే భవిష్యత్తులో ఇది ఎడారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తీసుకోవాల్సిన చర్యలు, ఈ హంద్రీని వాళ్ళు పూర్తి చేయడము, వెలుగెల్లు నుంచి పూర్తి స్థాయిలో నీటిని అన్ని ప్రాంతాలకు ఇప్పించే కార్యక్రమాలను పూర్తి చేయడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ ప్రభుత్వం 2 అడుగులు ముందుకేసి కరువు ప్రాంతాలైన రాయచోటి నియోజకవర్గం అయితేనేమి, లేకుంటే మిగతా రాజంపేట పార్లమెంట్ అంతా అలాగే ఉంది, రాయలసీమ కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంది. కాబట్టి ఒక రాయలసీమ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలా. అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను కానీ గ్రామాలను కానీ విస్మరిస్తే ప్రజలు భవిష్యత్తులో క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్షాభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెనిక్కాయ పంట వేసే పరిస్థితులు ఇక్కడ లేవు. చెనిక్కాయ లేకుండా పోతే పోనీలు అనుకుంటే లాస్ట్కు వర్షాభావంతో మామిడి చెట్లు కూడా, చాలా పెద్ద చెట్లు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఏదేమో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వర్షానికి ఎట్లా కనుక్కుంటుందేమో కానీ కరువు తాండవిస్తుంది. వర్షాలే మనకు పడవు. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన రాష్ట్ర ప్రజలందరూ కనుక్కొని ఈసారన్నా మనకు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు కూడా వర్షాలు వద్దంటే కూడా పడడం జరిగింది. దాంతోపాటు మనకు వెలుగెల్లు ప్రాజెక్టు కట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారి వల్ల మనం ఇంతో లక్కిరెడ్డిపల్లె, గాలివీడు ఈ అన్ని మండలాలు కూడా వెలుగెల్లు నీరుతోనే త్రాగునీటి అయితేనేమి అన్నిటికీ కూడా ఉపయోగపడతా ఉంది. అలాగే రైతుల దగ్గర నుంచి మనకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మన దగ్గర డబ్బులు కట్టించుకొని కూడా ప్రభుత్వం మామిడి తోటకు, ఇటువంటి మామిడి చెట్లకు ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ రావడం లేదు, ఇంకొకటి రావడం లేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.